సైదాబాద్లో ఘనంగా బోనాల వేడుకలు భవిష్యవాణి వినిపించిన దేవనమ్మ. సైదాబాద్ డివిజన్ కరణ్ బాగ్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉప ఆలయమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ మహంకాళి పోచమ్మ అమ్మవార్ల దేవాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఆమె తెలిపారు. నా భక్తులను అన్ని ఆపదల నుంచి కాపాడి వారికి అండగా ఉంటాను. వివాహం సంతానం కోసం పూజలు చేసే భక్తులను కరుణిస్తాను అని దేవనమ్మ భవిష్యవాణి ద్వారా తెలిపారు. ఈ రంగం కార్యక్రమంలో అమ్మవారి భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా విన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకురాలు అనురాధ, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అడిగింది ఆనందం చేస్తుందని నలుగురు ఇంకా చేస్తలేదు. ఎందుకు శక్తి కొరకు చూస్తున్నాం తల్లి. మీరు కోరింది నేను చేయించుకుంటాను. మీరు ఎంత వెనక ముందు ఆలోచన చేసినా నేను ఊపినదాన్ని కాదు. అక్కడికి వస్తే ఆగకుండా జరిగే పనులు జరిపించుకునేదాన్ని. స్వార్థపూరితమైన మొక్కులు ముడుపులు ఉన్నాయి కానీ వ్యక్తిగతానికి సంబంధించిన మొక్కులు ముడుపులు ఉన్నాయి కానీ అమ్మ నీ రోడ్రమ్మలు చేసే విధానం ఎక్క తల్లి అనే ఆలోచన చేసేటోళ్ళు లేదు కదా నాకు. దాన్ని అందరి మనసు చేయవలసింది తల్లి. గెలిపించుకొస్తారా గుంజుకొస్తా సకాలంగా బిడ్డ సంతోషం చేసుకునే బాధ్యత భారం నాదని. ఇది కలియుగం బిడ్డ. నరమలేని 4 కాళ్ళు వేస్తారు, మనం వేస్తారు, వేస్తారు, తిప్పేస్తారు. ఇప్పుడున్న మాట గడియ సేపట్లో ఉండట్లేదు నరలోకానికి. తల్లి బాగుపడితే పిల్ల ఓర్వకుంటా, పిల్ల బాగుపడితే తల్లి ఓర్వకుంటా స్వార్థపూరితంగా జీవిస్తున్నారు ఈ నరలోకం. నా భక్తులైనటువంటి వాళ్ళు ఉత్తరై పెరుగుతుండ్రు బిడ్డ. అనుకూలంగా మార్చే శక్తిని నేను మార్చుకునే నమ్మకాన్ని మార్చుకుంటా బాగా. సగమ కాలం వెళ్ళిపాయ తల్లి. భూమి లోపల ఇత్తులు పోసి మురిగిపోతుంది. వచ్చిన మొలకలు వెనుకకి ఎండిపోతుంది. గంగ కరుణించక మృదువుగా వర్షాలు పడక అలమటించిపోతుంది రైతాంగం. రానున్న గడియల్లా చూయించుకొస్తాయి. వర్షాలు కుంభ వర్షాలు కలిగి ఉన్నాయి కానీ సకాలంగా పడక రైతాంగం కన్నీరు తీసే రోజులు ఉండవు. గత 10 సంవత్సరాలుగా ఈ మహంకాళి పోచమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కూడా రంగం ఎక్కడం జరుగుతుంది. ఆ అమ్మవారు వచ్చి ఏం చెప్తుందో అది జరగాలి. భక్త ప్రజలకాన్ని అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. జై బోలో మాంకలమ్మ తల్లికి జై. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ మహాకాళి దేవాలయంలో గత 10 సంవత్సరాల నుంచి భవిష్యవాణి రంగం కార్యక్రమం జరుగుతుంది. నందనవనం దేవునమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పూజలు అందుకుంటున్నాం. మేమందరము అందరూ భక్తిపూర్వకంగా కూడా ఇక్కడ వచ్చి అందరూ కోరుకుంటున్నారు కోరికలు. నిన్న జరిగిన బోనాల కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు కూడా రంగం కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఈ శ్రావణ మాసంలో కూడా ప్రతి నెల చండీ హోమం జరుగుతుంది ఈ అమ్మవారి గుడిలో. ఎవరైనా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు చేసుకోవచ్చు. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎవరి భక్తి ఎవరి శక్తి కొద్దీ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ కరణ్ బాగ్ సైదాబాద్ టెంపుల్ పూర్వీకులము. ఇది మాది 6వ తరము. ఈ అమ్మవారి దగ్గర చాలా మహత్యం ఉంది. కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఆ తల్లి. సంతానము, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అన్ని విధాలా అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. తప్పకుండా అందరూ వచ్చి ఈ అమ్మ దగ్గర దర్శనం చేసుకోండి. ఆ అమ్మ ఆశీర్వచనం తీసుకోండి. జై బోలో మాంకలమ్మ తల్లికి జై.